పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ నుంచి 2025 సంవత్సరం మే 14వ తేదీ వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుడు వృషభ రాశిలో రుజుమార్గంలో సంచరిస్తాడు 99 రోజుల పాటు. ఈ 99 రోజులు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 6వ స్థానంలో రుజుమార్గంలో సంచరిస్తాడు. సహజంగా గురుడుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, గురుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే మనము జరుపుకుంటున్నటువంటి మహాకుంభమేళాలు కానీ, పూర్ణ కుంభమేళాలు కానీ, అర్ధ కుంభమేళాలు కానీ, ఇవన్నీ కూడా గురువు యొక్క గమనం ఆధారంగానే జరుగుతాయి. అలానే మానవ జీవితంలో మానవుకు కావాల్సినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు మొత్తాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేవలం గురుడు మాత్రమే. మనం ఏదైనా ఒక వివాహం చేయాలన్నా, ఇంట్లో శుభకార్యం చేయాలన్నా గురుబలం చూసుకుంటాం. ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, పెళ్లి బలం ఉందా, గురుబలం ఉందా అని అడిగితే వారు మీ అమ్మాయి రాశిని, నక్షత్రాన్ని చూసి, దాన్ని బట్టి రాశిని చూసి, గురుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసి దాన్ని బట్టి ఇప్పుడు గురువుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వివాహం జరుగుతుంది, లేదా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్తారు. అంటే మనము చేసే ఏ పనికైనా సరే ఖచ్చితంగా దేవగురువైనటువంటి బృహస్పతి గురుడితో లింక్ ఉంటుంది. అటువంటి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 6వ స్థానంలో వక్రత్యాగం జరిగి రుజుమార్గంలో సంచరిస్తాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి వక్ర మార్గాన్ని వదిలిపెట్టి రుజుమార్గంలోకి వెళ్తాడో ధనుర్రాశి వారికి ఫస్ట్ అసలు చాలా రిలీఫ్ కనిపిస్తుంది. ఇప్పటిదాకా చేసినటువంటి ప్రతి పని కూడా రకరకాలైన సమస్యలతోటి, ఆటంకాలతోటి, అవాంతరాలతోటి, ప్రతికూలతలతోటి ఇబ్బంది పడినటువంటి వారికి ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే ఇప్పటిదాకా ఎలా ఉంటుందంటే, గురుడు వక్రంలో సంచరించినప్పుడు ముందుకు 3 అడుగులు పడితే వెనక్కి 7 అడుగులు పడుతున్నాయి అనేటటువంటి భావన కలిగేది. ఆర్థికంగా పైకి ఎదుగుదామనుకునే కొద్దీ డౌన్ ఫాల్స్ కూడా జరుగుతూ ఉండేవి. అంటే పైకి ఎదిగిన కొద్దీ కింద పడిపోవడం జరుగుతూ ఉండేది. మాట్లాడేటటువంటి మాట ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా శత్రువులు పెరిగిపోతూ ఉండేవారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోయి చక్కగా మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి ధనుర్రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా 6వ స్థానాన్నే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షలలో బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఆ అనుకూలత కలుగుతుంది. కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఫ్లక్చుయేషన్స్ తోటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కంట్రోల్ అవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా గురుడు రుజుమార్గంలోకి రాగానే ఆ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా తొలగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే ధనుర్రాశికి రుజుమార్గంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత సమస్తమైన శుభాలు పొందుతారు. మరలా వృషభ రాశిలోకి ఎప్పుడు వస్తాడు అంటే మరలా 12 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని ఫలితాలు కూడా, అన్ని శుభ ఫలితాలు ధనుర్రాశి వారికి వర్తిస్తాయి. ఎవరికి వర్తించవంటే, ఎవరికైతే అంటే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొద్దిగా ప్రతికూలతలు కలుగుతాయి. మీరు జన్మించిన సమయంలో గురుడు 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే గోచార రీత్యా కూడా 6వ స్థానంలోకి వచ్చినప్పుడు గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు. అటువంటి సందర్భంలో గురుడుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు అంటే గురు మంత్రం కానీ, గురువుకు సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానీ, లేదా గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు, దానాలు, హోమాలు, క్షీరతర్పణాలు మొదలైనటువంటి చేయటం వలన ధనుర్రాశి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశికి గురుడు రుజుమార్గంలో సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు శుభం.